కళాయి వేడి చేసుకొని పెసరపప్పును దోరగా వేయించుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకోవాలి. ఈ పెసరపప్పు పొడిని ఒక కప్పు తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని కారం ఒక కప్పు, ఉప్పు 3/4 కప్పు వేసుకొని వేరుశనగ నూనె 1.5 కప్పు వేసుకొని అన్నిటినీ బాగా కలుపుకోవాలి. పచ్చి మామిడికాయ ముక్కలు 4 కప్పులు తీసుకొని ఈ మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని 12 గంటలు ఉంచుకోవాలి. మరుసటి రోజు బాగా కలుపుకొని ఒక జార్లోకి తీసుకోవాలి. పెసర ఆవకాయ రెడీ అయినది. కందిబేడలు ఒక గ్లాస్ తీసుకొని కందిబేడలను శుభ్రంగా కడిగి ఒక గ్లాస్కి 4 గ్లాసులు నీళ్ళు పోసి అరగంట సేపు నానబెట్టుకోవాలి. పొయ్యి మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. పసుపు, వెల్లుల్లి వేసుకొని పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని కందిబేడలు మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. మామిడికాయ ముక్కలు, కొత్తిమీర వేసుకొని 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఉడికిన కందిపప్పును మెత్తగా ఎనుకోవాలి. ఉప్పు వేసుకొని పప్పుకు తాలింపు వేసుకుంటే మామిడికాయ పప్పు రెడీ అయినది. మామిడికాయ ముక్కలను మిక్సీ జార్లో వేసుకొని వెల్లుల్లి, ఉప్పు, కారం వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీకి వేసుకోవాలి. పచ్చడికి తాలింపు పెట్టుకుంటే మామిడికాయ పచ్చడి రెడీ అయినది. మామిడికాయతో పెసర ఆవకాయ పప్పు పచ్చడి.